హాయ్, దిస్ ఈజ్ ఎల్పిఎన్. మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మిరప పంటలో బెల్లం యొక్క ఉపయోగాలు, బెల్లంలో ఉండే పోషక విలువల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కాల్షియం, ఇనుము, సోడియం, మెగ్నీషియం, జింకు, ఫాస్ఫరస్ మొదలైనటువంటి ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా కలిగి ఉంటుంది. బెల్లం ప్రాసెస్ చేయబడని కారణంగా అన్ని ఖనిజాలు మరియు విటమిన్లు బెల్లంలో చెక్కు చెదరకుండా అయితే ఉంటాయి. బెల్లం ఇన్ని పోషకాలు మరియు ఖనిజాలు మళ్ళీ విటమిన్లతో నిండి ఉంటుంది కదా, దీనిని ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకుందాం. ఈ బెల్లానికి వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి అధిక వర్షపాతం ఉన్నప్పుడు కనుక మన చేనులో మనం 1 కేజీ లేదా కేజీన్నర బెల్లాన్ని 100 నుంచి 150 లీటర్ల నీటిలో కరిగించి చెట్ల మొదట్లో కనుక మనం పోసుకున్నట్లయితే అధిక తేమ వల్ల ఇబ్బంది పడుతున్న మొక్కలకు ఉపశమనం అయితే లభిస్తుంది. ఇంకా ఈ పానకంలో కనుక 1 కేజీ సుడోమోనాసు, అలాగే 1 కేజీ ట్రైకోడర్మా, అలాగే బ్యాచిలస్ సబ్సిలస్ కలిపి ప్రతి 20 నుంచి 30 రోజుల్లో ఒకసారి మొదట్లో కనుక పాదుల దగ్గర మనం డ్రించింగ్ కనుక చేసినట్లయితే మొక్కల వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యి మొక్కల వేరు వ్యవస్థ డెవలప్ అవడంతో పాటు వేరు వ్యవస్థను హాని కలిగించే బ్యాక్టీరియాలను కూడా నాశనం చేస్తుంది. తద్వారా మొక్క హెల్తీగా అయితే పెరుగుతుంది. మొక్కకి వేరుకుళ్ళు, విల్ట్ సమస్య కూడా రాకుండా అయితే మనం జాగ్రత్త పడవచ్చు. మరొక ఉపయోగం కనుక చూసుకున్నట్లయితే పాత రోజుల్లో మనం వినే ఉంటాం, తవుడు, బెల్లం, అలాగే పోలీస్ టెక్నికల్ ఉన్న మందును కలిపి మొక్కల పాదుల దగ్గర కనుక వేసుకున్నట్లయితే వేరు వ్యవస్థను ఆశించే వేరు పురుగును కూడా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. బెల్లంలో అన్ని సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల మొక్కలకు సూక్ష్మ పోషకాల లోపాన్ని కూడా రాకుండా అయితే చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరొక మంచి టాపిక్తో కలుద్దాం. జై హింద్.